ఈ మనుషుల్లో రెండు రకాలు ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవునికి విధేయులై నడుచుకునేవారు, దేవుని ఎడల కృతజ్ఞతాబుద్ధి కలిగి బ్రతికేవాళ్ళు. దేవుణ్ణి అంగీకరించని వాళ్ళు, కృతజ్ఞత లేనివారు. మరి ఈ రెండు రకాల మనుషులు ఉన్నారు. కానీ తనను అంగీకరించినా అంగీకరించకపోయినా, కృతజ్ఞత కలిగి నడుచుకున్నా నడుచుకోకపోయినా, దేవుడు వారిని కూడా పోషిస్తూ వారి ఎడల, దేవుని అంగీకరించిన వారి ఎడల అంటే మన ఎడల కూడా ఆయన తన బాధ్యతలను అక్షరాలా నెరవేరుస్తున్నాడు. దేవుడు బాధ్యతలను నెరవేర్చే దేవుడు. బాధ్యతలను నెరవేర్చే దేవుడు. అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. నెరవేర్చే దేవుడు. తన బాధ్యతల యొక్క నెరవేర్పులో ఎంత సిస్టమేటిక్గా ఉంటాడంటే దేవుడు ఎక్కడా రాజీ పడ్డాయన. భక్తుల విషయంలో అలానే ఉంటాడు, భక్తిహీనుల విషయంలో కూడా అలానే ఉంటాడు ఆయన. బాగా ఆశ్చర్యం కలిగించిన మాట ఏంటంటే, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన కనికరం చూపాడని రాస్తుంది లూకాసు వార్త 6లో. మనం ప్రేమిస్తే